డాక్టర్ గారు డ్రగ్ అడిక్ట్స్ లో ఇంజెక్షన్ల సూది వల్ల హెచ్ఐవి సంక్రమిస్తున్నప్పుడు దోమకాటు వల్ల ఎందుకు సంక్రమించట్లేదు? హెచ్ఐవి దాంట్లో సూది వస్తుందంటే ఒక మామూలుగా సూది అంటే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ రాదండి. ఇంట్రావీనస్ నరానికి ఇంజెక్షన్ వేసి ఆ సూదితో ఇంజెక్షన్ ఇచ్చి అది తీసి అదే సూదితో మళ్ళీ ఇంకోటి ఇస్తే ఆ సూది లోపల సూది లోపల బోర్డు ఉంటుంది కదా, ఆ కెనాల్లో ఆ హెచ్ఐవి వైరస్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, దానివల్ల వస్తుంది. దోమ ఏం చేస్తుంది? కాటేస్తుంది. కాటేసి ఏమవుతుందంటే అది దానివల్ల ఏమైతే పీల్చుకుంటుంది, తనలో పీల్చుకుంటుంది, రక్తాన్ని పీల్చుకుంటుంది. ఇంకోళ్ళకి కాటేసినప్పండి ఈ రక్తాన్ని ఎక్కించదు, దాని కడుపులో ఎక్కుతుంది. హెచ్ఐవి వ్యక్తిని దోమ కాటేస్తే అది రక్తాన్ని పీలిస్తే అది దాని కడుపులో పోతుంది. ఆ కడుపులో ఏముంటుందండి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్ఐవి క్రిముల్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాం. అది కాకుండా దీనికి మలేరియా పారసైట్ సైకిల్ లాగా ఉండదు, అది కడుపులో ఉంటుంది. అంతేగాని హెచ్ఐవి వైరస్ తిరిగి వచ్చి మళ్ళీ దాని దోమ సెలవులోకి వెళ్ళి ఇంకోటి కాటేసి వెళ్ళడం జరగదు. నిజంగా దోమల ద్వారా వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్న చిన్న చితక చిన్నవాళ్ళకి ముసలివాళ్ళకి అందరికీ వచ్చేసింది. దోమలో చేయట్లేదు కదా, హెచ్ఐవి పేషెంట్ పుట్టి రావాలి కదా. సింపుల్ కామన్ సెన్స్ అన్నమాట. అంటే దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు.